హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓదెలా 2 మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైతే ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ చూడలేదో వెంటనే మూవీ చూడండి. ఆ మూవీ చూస్తేనే ఈ మూవీ అర్థమవుతుంది. ఇక మూవీ స్టార్ట్ అవ్వడమే ఓదెలా పార్ట్ 1లో రాధ తన భర్త అయిన తిరుపతయ్యని చంపేసింది. ఈ సీన్ మనం ఓదెలా పార్ట్ 1లో చూడొచ్చు. ఇంకా పార్ట్ 2లో ఏం జరుగుతుందంటే ఒక చిన్నపిల్ల రాధా తలను నరికేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకువస్తుంది. ఈ సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల ముందు తిరుపతయ్య తలని కుట్టేసి ఊరి ప్రజలకి పోలీసులు అప్పచెపుతారు. అప్పచెప్పిన తర్వాత ఓదెలా గ్రామ ప్రజలందరూ సర్పంచ్ ఆదేశం ప్రకారం తిరుపతయ్య శవాన్ని కాల్చకుండా సమాధి శిక్ష అయితే వేస్తారు. తిరుపతయ్య ఆత్మకి సమాధి శిక్ష వేసిన 6 నెలల తర్వాత పంతులు ఒక పెళ్ళినైతే చేస్తాడు. పెళ్ళికి శోభన ముహూర్తం కూడా పెడతాడు. పెట్టిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతుండగా తిరుపతయ్య సమాధి పక్కనే ఒక మర్రి చెట్టు కింద 6 వ్యక్తులు మందు తాగుతూ ఉంటారు. పంతులు కూడా పిలుస్తారు. ఆ తర్వాత పంతులు ఫుల్గా మందు తాగి టాయిలెట్ వేసుకోవడం కోసం తిరుపతయ్య శవాన్ని దగ్గరికి అయితే వెళ్తాడు. పంతులు ఉచ్చపోసుకుంటుండగా పంతులు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళుని బయటికి తీస్తాడు. అప్పుడే పంతులు కాలు నుంచి చిన్న రక్తం బొట్టు సమాధిలో ఉన్న తిరుపతయ్య పుర్రిపై పడుతుంది. తిరుపతయ్య ఆత్మ వెంటనే పంతులు దాంట్లో దూరుతుంది. అప్పుడు పంతులు శోభనం పెట్టిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి పంతులు చంపేస్తాడు. చంపేసిన తర్వాత పంతులు మాయమైపోతాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ శవం దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పంతులే ఆ అమ్మాయిని చంపాడని నిర్ధారిస్తారు. ఆ తర్వాత పోలీసులు పంతుల్ని నిజం చెప్పమని కొడుతూ ఉంటారు. పంతులు ఏమాత్రం నిజం చెప్పడు. నాకు తెలియదు, నేను టాయిలెట్కి వెళ్ళాను, అప్పటి నుంచి నాకు ఏమైందో తెలియదు, నేను ఆ అమ్మాయిని చంపలేదు అని పంతులు ఎంత చెప్పినా పోలీసులు వినరు. సీన్ కట్ చేస్తే తిరుపతయ్య సమాధి దగ్గరికి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఆ సమాధిపై భోజనం కళ్ళు పెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో తిరుపతయ్య ఆత్మ పైకి లేచి కళ్ళుని అన్నాన్ని తింటాడు. అలా తింటున్నప్పుడు వరుణ్ అనే వ్యక్తి అయితే చూస్తాడు. వరుణ్ వెంటనే ముస్తఫా దగ్గరికి వెళ్తాడు. ముస్తఫాకి ఎంత చెప్పినా ముస్తఫా ముందుగా నమ్మాడు. నేను తిరుపతయ్య ఆత్మని చూశాను, తిరుపతయ్య ఆత్మ కళ్ళు తాగుతున్నాడు అని వరుణ్ ముస్తఫాకి అయితే చెబుతాడు. ముస్తఫా ఓదెలా గ్రామ పంచాయతీకి, సర్పంచ్కి అండ్ గ్రామ ప్రజలకి పంతులు అమ్మాయిని చంపలేదు, ఈ తిరుపతయ్య ఆత్మే ఆ అమ్మాయిని చంపేసింది అని ముస్తఫా ఊరి ప్రజలకి ఎంత చెప్పినా ఊరి ప్రజలు మాత్రం నమ్మరు. ఎంపీటీసీ ఊరి ప్రజలందరికీ తన కూతురు పెళ్లి రోజని శుభలేఖ కార్డులు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎంపీటీసీ కూతురు పెళ్ళికి సర్పంచ్ అయితే వెళ్తాడు. ఎంపీటీసీకి అండ్ సర్పంచ్కి ఆ పెళ్లిలో ఒక గొడవ అయితే జరుగుతుంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి సర్పంచ్ ఉచ్చపోసుకోవడం కోసం తిరుపతయ్య సమాధి దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్ కాలుకి కూడా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళునైతే బయటికి తీస్తాడు. బయటికి తీసినప్పుడు సర్పంచ్ కాలు నుంచి వచ్చిన రక్తం సమాధిలో ఉన్న తిరుపతయ్య పుర్రిపై చిన్న రక్తం బొట్టు పడుతుంది. అప్పుడే మళ్ళీ తిరుపతయ్య ఆత్మ బయటకు వచ్చి సర్పంచ్లో దూరుతుంది. సర్పంచ్లో ఉన్న తిరుపతయ్య ఆత్మ వెంటనే ఎంపీటీసీ కూతురు శోభని ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఎంపీటీసీ కూతురు శోభనం మొక్కజొన్న తోటలో జరుగుతుందని తిరుపతయ్య ఆత్మకైతే తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే తిరుపతయ్య ఆత్మ ఎంపీటీసీ కూతుర్ని రేప్ చేసేసి చంపేస్తుంది. ఆ తర్వాత రోజు పోలీసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి అయితే వస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సర్పంచే ఎంపీటీసీ కూతురుని చంపాడని పోలీసులు నిర్ధారిస్తారు. ఊరి ప్రజలందరి ముందు పంతుల్ని, సర్పంచ్ని ఎంపీటీసీ కొడతాడు. ఎందుకు హత్యలు చేస్తున్నారు అని కొడతాడు. అప్పుడే ముస్తఫా ఆ ఊరి ప్రజల దగ్గరకు వచ్చి హత్యలు చేస్తుంది పంతులు కాదు, సర్పంచ్ కాదు, ఆ తిరుపతయ్య ఆత్మే హత్యలు చేస్తుంది అని అంటాడు. అప్పుడే సడన్గా ఒక న్యూ ఎస్ఐ ముస్తఫా దగ్గరికి వచ్చి ఆత్మలు ఉన్నాయా, చిచ్చి ఆత్మలే లేవు, ఈ ముస్తఫా చెప్తుంది మొత్తం తప్పే అని ఎస్ఐ ఊరి ప్రజలందరికీ చెప్తాడు. నేను ఈరోజు తిరుపతయ్య సమాధి దగ్గరే స్టే చేస్తాను అని ఎస్ఐ ఊరి ప్రజలందరికీ చెప్తాడు. రాత్రి అయితే అవుతుంది. ఎస్ఐ తిరుపతయ్య సమాధి దగ్గరే ఉంటాడు. ఉదయం అయ్యేటప్పటికి మొత్తం ఊరి ప్రజలందరూ ఎస్ఐ బ్రతుకున్నాడా చనిపోయాడా అని తిరుపతయ్య సమాధి దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే కొత్తగా వచ్చిన ఎస్ఐ బాడీ మొత్తం కుళ్ళిపోయి కన్ను కూడా పీకేసి ఉంటుంది. ఆ తర్వాత ఊరి ప్రజలందరూ ముస్తఫా దగ్గరికి వెళ్ళి మీరు చెప్తుంది నిజమే, తిరుపతయ్య ఆత్మే
ఇదంతా చేస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ముస్తఫా అంటాడు, ఓదెల గ్రామ ప్రజలందరికీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక ఆత్మకి సమాధి శిక్ష ఎందుకు వేశారు? ఇప్పుడు ఆ ఆత్మ మీ ఊరిపై పగతో ఉన్నది. దీనికి పరిష్కారం ఒకటే ఉంది, రాధా దగ్గరికి వెళ్ళడమే. రాధా ఇప్పుడు జైల్లో ఉంది, రాధా దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ముస్తఫా చెప్పిన విధంగా ఊరి ప్రజలందరూ రాధా దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాధా అంటుంది, ఆ ఆత్మ నుంచి ఒకరే ఒకరు మనల్ని కాపాడతారు, అది ఎవరో కాదు, మా భైరవి అక్క. మా భైరవి అక్క చిన్నప్పుడే మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మా భైరవి అక్క చాలా గ్రామాల్లో తిరిగి శివస్మరణం నేర్చుకుంది. మా అమ్మమ్మ చెప్పిన విధంగా శివుడికే అంకితం ఇచ్చింది మా భైరవి అక్క. మా భైరవి అక్క చోలంకి అనే ప్లేస్ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒకసారి ఆ గ్రామానికి వెళ్ళడగండి అని రాధ ఊరి ప్రజలకి చెప్తుంది. అప్పుడు ఊరి ప్రజలందరూ చోలంకి అనే గ్రామం దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతమంది కొన్ని ఆవులను తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఆ ఆవులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ ఆవులు ఆ దొంగల నుంచి తప్పించుకుంటుండగా ఆ ఆవుల్ని దొంగలందరూ కొడుతూ ఉంటారు. అది గమనించిన భైరవి అంటే తమన్నా ఆ ఆవుల దగ్గరకు వచ్చి ఆ దొంగలందరినీ కొట్టి ఆవుల్ని కాపాడుతుంది. అప్పుడే భైరవి దగ్గరికి వదిల గ్రామ ప్రజలు వచ్చి, ఇలా తిరుపతయ్య ఆత్మ మా ఊరు ప్రజలందరినీ హింసిస్తుంది, దాని నుంచి మీరే కాపాడాలి అని భైరవిని వేడుకుంటారు. భైరవి అంటుంది, ఓదెల గ్రామ ప్రజలందరికీ నేను వస్తున్నాను, నేను చూసుకుంటాను అని అంటుంది. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత భైరవ తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. తన ఇంటి దగ్గర తన అమ్మమ్మ గారికి దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకోగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్న ఒక రుద్రాక్ష పాము పుట్టలో పడుతుంది. ఆ పుట్టలో ఉన్న పాము భైరవిని తిరుపతయ్య సమాధి దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడే భైరవి తిరుపతయ్య సమాధి దగ్గర అష్టదిగ్బంధనం చేస్తుంది. అండ్ అక్కడ ఒక కంచు కూడా ఏర్పాటు చేయమంటుంది. ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమాధి దగ్గరికి ఒక పక్షి కానీ ఒక మనిషి కానీ వెళ్ళకూడదు. వెళ్తే చాలా ప్రమాదం జరుగుతుంది, గుర్తించుకోండి. ఆ కంచుకు ఒక వ్యక్తిని కాపలా పెట్టండి అని అంటుంది భైరవి ఊరి ప్రజలకి. 2 రోజుల తర్వాత శశి అనే ఒక టీవీ రిపోర్టర్ ఓదెల గ్రామం దగ్గరకు వస్తాడు. అక్కడ ఒక డ్రోన్ కెమెరాతో ఓదెల గ్రామాన్ని వీడియో మొత్తం తీస్తాడు. వీడియో తీస్తున్నప్పుడు ఆ కెమెరా అనేది కరెక్ట్గా తిరుపతయ్య శవం దగ్గర పడుతుంది. కంచె కాపలాదారితో శశి ఇలా అంటాడు, నాకు వెంటనే ఆ కెమెరా కావాలి, నేను వెంటనే ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు. కానీ కాపలాదారుడు ఒప్పుకోడు. కంచె కాపలాదారుడు నిద్రపోయిన తర్వాత శశి ఎవరికీ తెలియకుండా ఆ కంచెను దాటి కెమెరాని తీసుకుంటూ ఉండగా శశి నుండి వచ్చిన రక్తం మరకలు సమాధిలో ఉన్న తిరుపతయ్య పురిపై పడుతుంది. అప్పుడు వెంటనే తిరుపతయ్య ఆత్మ శశిలోకి దూరుతుంది. శశి వెంటనే గుడిలో పడుకున్న భైరవిని అయితే చంపేద్దామనుకుంటాడు. అప్పుడే భైరవి తన రుద్రాక్ష మాలతో ఒక పాము తిరుపతయ్య ఆత్మపై ఒక పాము దాడి చేస్తుంది. అప్పుడే శశి భయపడి కొంతమంది అఘోరాల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అఘోరాల దగ్గర కొన్ని శిక్షలు అయితే నేర్చుకుంటాడు తిరుపతయ్య ఆత్మ. అఘోరాల దగ్గర శుద్ర పూజలు నేర్చుకున్న తిరుపతయ్య ఆత్మకి ఇంకా శక్తి ఎక్కువవుతుంది. ఆ తర్వాత ఊరి మొత్తం నాశనం చేసేద్దాం అనుకుంటాడు తిరుపతయ్య. కానీ భైరవి ఉండగా ఆ పని ఏమీ జరగదు కదా. అప్పుడే భైరవికి ఒక ఆలోచన వచ్చి రాధాను జైలు నుంచి అయితే విడిపిస్తుంది. జైలు నుంచి విడిపించిన తర్వాత రాధ తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత సుడిగుండులా మారి భైరవికి ఇలా చెప్తాడు, ఇప్పుడు పంచభూతాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, నేను ఒక గీత గీశాను, ఆ గీతని ఎవరైతే దాటుతారో వెంటనే చనిపోతారు. ఒక పక్షి కానీ ఏదైనా దాటిని వెంటనే చనిపోతారు. వదిలా నుంచి ఇప్పుడు నా దగ్గర నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, తప్పించుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా చనిపోతారు అని తిరుపతయ్య ఆత్మ భైరవికి అయితే చెబుతుంది. తిరుపతయ్య ఆత్మకి కొంతమంది నవ్వుతూ ఉంటారు. నవ్వి ఆ గీతను అయితే దాటుదాం అనుకుంటారు. అప్పుడే ఓదెల గ్రామ ప్రజలందరూ హఠాత్తుగా ఒక్కొక్కరు ఆ గీత దాటిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. పక్షులు కూడా చనిపోతూ ఉంటాయి. భైరవి ఏమీ చేయలేకపోతుంది. ఒకరోజు చిన్న పాపకి పిట్స్ వస్తాయి. వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. కానీ గీత దాటితే చనిపోతారు. కానీ ఆ పాపను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళి కాపాడాలి. ఆ చిన్న పాప అమ్మ నాన్నలు భైరవి దగ్గరికి వచ్చి, అమ్మ భైరవమ్మ, నా కూతురు ఇప్పుడు ఫిట్స్తో కొట్టుకుంటుంది, నువ్వే కాపాడాలి ప్లీజ్ అమ్మ అని అడగ్గా అప్పుడు
భైరవి రాధా దగ్గరికి వెళ్ళి, రాధా నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు వెంటనే తిరుపతి ఆత్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిందంతా చెప్పు, అతని శక్తి కోల్పోతుంది, అప్పుడు నేను శివనామస్మరణ చేసి ఆ గీతకు ఉన్న శక్తిని తగ్గించి ఆ పాపని హాస్పిటల్ తీసుకువెళ్ళేలా నేను చేస్తాను అని రాధాతో అంటుంది. అప్పుడు రాధ తిరుపతి ఆత్మ దగ్గరికి వెళ్ళి డైవర్షన్ అయితే చేస్తూ ఉంటుంది. కానీ తిరుపతి ఆత్మకి నిజం తెలిసి వెంటనే తిరుపతయ్య ఆత్మ పిడిసొస్తున్న చిన్న పాపలోకి దూరుతుంది. దూరిన తర్వాత ఆ చిన్న పాప రాధా తలను నరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత రోజు భైరవి తిరుపతయ్య ఆత్మ దగ్గరికి వెళ్ళి, తిరుపతయ్య నీకు ఏం కావాలి అని తిరుపతయ్య ఆత్మని భైరవి అడుగుతుంది. అప్పుడు భైరవికి తిరుపతయ్య ఆత్మ ఇలా చెప్తుంది, నాకు నువ్వే కావాలి, నీతో సంసార సాగరం చెయ్యాలి, నేను నీతో ఒక నైట్ పడుకోవాలి, పడుకుంటే నా ఆత్మ మొత్తం రోమాలు నిక్కిపోయి నాకు మోక్షం కలుగుతుంది, నువ్వు నాతో ఒకసారి పడుకోవాలి అని తిరుపతయ్య ఆత్మ భైరవికి అయితే చెప్తుంది. అప్పుడు భైరవి తిరుపతయ్య చెప్పిన విధంగా ఓకే అంటుంది. ఆ తర్వాత తిరుపతయ్య కోసం భైరవి అందంగా ఎర్రచీర కట్టుకుంటుంది. ఎర్రచీర కట్టుకోగానే తిరుపతయ్య ఆత్మ నిన్నిక్కడ పాడు చెయ్యను, ఊరి ప్రజల ముందు నిన్ను పాడు చేస్తా అని ఊరి ప్రజల ముందు తిరుపతయ్య ఆత్మ భైరవిని ఒక ప్లేస్లో ఉంచుతాడు. ఒక ప్లేస్లో ఉంచి భైరవిని రేప్ చేస్తూ ఉంటాడు. భైరవి చాలా వరకు తట్టుకుంటుంది. కానీ భైరవి అమ్మమ్మ భైరవికి ఒక మాట చెప్తుంది, ఎవరైతే 10,000 కోట్ల సార్లు ఓం నమ శివాయ అంటారో శివుడు మనకి దర్శనమిస్తాడు అని వాళ్ళ అమ్మమ్మ భైరవికి చెప్తుంది. భైరవి చాలా వరకు ఓం నమ శివాయ చెప్తూ ఉంటుంది. తిరుపతయ్య లైంగికంగా దాడి చేసినా కానీ తన నోటి నుంచి మాత్రం ఓం నమ శివాయ అనే మంత్రం మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటుంది భైరవి. అది గమనించిన తిరుపతయ్య వెంటనే భైరవిని స్పృహ కోల్పోయేటట్లు కొడతాడు. కానీ చివరికి ఒక పాప భైరవి దగ్గరికి వచ్చి, అక్క చెప్పక్క శివుడు ఉన్నాడు, నువ్వు నిరూపించాలి, నువ్వు ఒక్కసారి చెప్పక్క ఓం నమ శివాయ అని చెప్పక్క అనగా లాస్ట్లో కొంత మెలకు వచ్చి భైరవి ఓం నమ శివాయ అని చెప్తుంది. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి భైరవికి ఊపిరి పోసి ఒక త్రిశూలాన్ని అయితే ఇస్తాడు. భైరవి ఆ త్రిశూలాన్ని తీసుకుండి తిరుపతయ్య ఆవహించిన బాడీపై గుచ్చుతుంది. వెంటనే తిరుపతయ్య ఆత్మ అక్కడికక్కడే చనిపోతుంది. తిరుపతయ్య ఆత్మ చనిపోయాడనుకున్న ఊరి ప్రజలందరూ చాలా ఆనందపడతారు. కొన్ని రోజుల తర్వాత ఓదెల గ్రామంలో రాత్రిపూట ఒక సైకిల్ అదే నడపబడుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఆ సైకిల్ని అయితే చూస్తారు. దీంతో మూవీ అనేది అయిపోతుంది. మళ్ళీ ఓదెల 3 అని లాస్ట్లో వేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.